హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరితో స్వీట్ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్వీటు మా చిన్నమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చేసేవారు కృష్ణా జిల్లాలో. నాకు అలాగే అలవాటైపోయింది. పచ్చి కొబ్బరి చెప్ప మనకి వచ్చాయంటే ఇంక ఇలానే చేసుకుంటాము. కళాయిలో తురిమిన కొబ్బరి 3 కప్పులు వేసుకోవాలి. 1 కప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. కొంచెం బెల్లం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, పాకం బాగా వస్తుంది కదా. ఇలా 3 కప్పులు బెల్లం వేసుకున్న తర్వాత ఒక అరకప్పు మంచినీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని యాలకుల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. నెక్స్ట్ ప్లేట్ కి నెయ్యి రాసుకున్నామంటే పాకం పోసుకోవటానికి బాగుంటుంది. ఇలా ముందుగానే రాసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేటు. ఇప్పుడు బెల్లం కరిగించుకుందామండి. ఇలా పూర్తిగా కరిగిపోయాక పాకంలోకి జ్యూస్ జల్లెడతో వడగట్టుకోవాలండి. ఎక్కడన్నా నలకలో ఇసుక ఉంటుంది కదా బెల్లంలో, అందుకని ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉడుకుతూనే ఉండాలి, కంటిన్యూగా ఉడుకుతుంది. మరి హైలో పెట్టారంటే మీద పడుతుంది. మీడియం మంట పైన ఉడికించుకోవాలండి. పాకం వచ్చిందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఇట్లా తెల్లటి ప్లేట్ మీద పాకం వేసుకొని చూసుకోవాలండి. ఈ పాకం ఇలా వేసుకొని చూసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ముందుగా గిన్నెకి నెయ్యి రాసుకొని పెట్టుకున్నామంటే పాకం జరుపుకోవటానికి బాగుంటుంది. ఇలా పాకం ఇలా ప్లేట్లో వేసుకొని పాకం రాలేదండి, ఇప్పుడు వేసుకుంటే పాకం వచ్చింది చూడండి. ఇలా పాకం వచ్చిందని తెలుస్తుంది. ముద్ద కట్టిందంటే మనకి పాకం పర్ఫెక్ట్ గా వచ్చిందని మనకు తెలుస్తుంది. అప్పుడు శనగపిండి 1 అరకప్పు వేసుకొని అలా కలుపుకొని మళ్ళీ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, ఇలా వేసుకొని కలుపుకోవాలి. సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు. సోడా ఉప్పు వేసుకుంటే ఇంకా గుల్లతనం వచ్చి ఇంకా బాగుంటుంది. ఈ స్వీట్ ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా కలుపుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పాకం చూసుకుందామండి. ఇలా చూసినప్పుడు మన చేతికి ముద్ద వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్ గా ముద్ద వచ్చిందని అర్థం అవుతుంది, పాకం వచ్చిందని అర్థం అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా పాకం వచ్చిందని తెలిసినాక ప్లేట్లో వేసుకొని ముందుగా ఆయిల్ రాసుకున్న గిన్నెతో జరుపుకోవాలండి. ఇట్లా చూడండి, ఇలా జరుపుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత పాకము గిన్నె కరుచుకున్నట్టుగా ఉన్నట్టుంటే ప్లేటు అలా అనండి. ఆ పాకం అంతా వెడల్పుగా వచ్చి సర్దుకుంటుంది. ఇలా పోసుకున్నాక చాకుతో లైట్గా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే మనకి కట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. కట్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయాక ఇలా తీసుకోవాలండి చిన్నంగా. మనకి కొబ్బరి బెల్లం శనగపిండి కాంబినేషన్లోకి స్వీట్ మటుకి చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూడండి ఎలా వచ్చిందో. చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ప్లేట్కి సర్వ్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. జ్యూసీగా మెత్తగా చాలా బాగుంటుంది. చూడండి ఎలా వచ్చిందో, ఇలా ఉంటుంది.